హలో గైస్, నేను మీ చండిక. ఈ వీడియోలో మీకు బిగ్ బాస్ సీజన్ 8 డేట్ 26 రివ్యూ ఇస్తాను. అండ్ ఓపెన్ చేస్తే విష్ణుప్రియ అండ్ పృథ్వీరాజ్ కి హ్యాండ్ కట్ అయిన చోట విష్ణుప్రియ ఫస్ట్ ఎయిడ్ చేసింది. ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ కంప్లీట్ చేశాక విష్ణుప్రియ రూమ్ లోకి వచ్చింది. అండ్ అక్కడ కిరాక్ సీత అండ్ ప్రేరణ ఉన్నారు. సో కిరాక్ సీత, నువ్వు మాట్లాడుతున్నావు, సాఫ్ట్ గా మాట్లాడుతున్నావు, అన్ని కంటిన్యూ అవుతుంది అని చెప్తే, ఈ ఒక్క విషయం నా పర్సనల్ వదిలేసేయి అని చెప్పి కిరాక్ సీతకి విష్ణుప్రియ చెప్పింది నచ్చలేదు. అండ్ విష్ణుప్రియ కిరాక్ సీతని పృథ్వీరాజ్తో కంపేర్ చేస్తే, నువ్వు తనతో కంపేర్ చేయకని చెప్పేసి చెప్పడం. అండ్ సేమ్ కన్వర్జేషన్ డైనింగ్ టేబుల్ దగ్గర కిరాక్ సీత, ప్రేరణ అండ్ నైనిక ఉన్నారు. సో ప్రేరణ, నువ్వు వచ్చే ఫీడ్బ్యాక్ ఇస్తేనే తనకు నచ్చట్లేదు, తను మటుకు చాలా సీరియస్గా అవుతుంది విష్ణుప్రియ, బట్ పృథ్వీరాజ్ జస్ట్ అటెన్షన్ ఎంజాయ్ చేస్తున్నాడు అని చెప్పేసి ప్రేరణ అనడం. నైనిక దానికి సపోర్ట్ చేస్తూ, ఎస్ డెఫినెట్గా అటెన్షన్ ఎవరైనా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి నైనిక అనడం. ఈ కన్వర్జేషన్ ఇలా ఉంటే నెక్స్ట్ కన్వర్జేషన్ సోనియా అండ్ నిఖిల్. సోనియా పృథ్వీరాజ్ని చూస్తూ తను బాగా మారుతున్నాడు, సో తన అటెన్షన్ ఎంజాయ్ చేస్తున్నాడు, విష్ణుప్రియని ఎంజాయ్ చేస్తున్నాడు అని అనడం. అండ్ టీంకి ఎఫెక్ట్ కానంతసేపు ఎంత మాట్లాడినా ఎంత ఎలా ఉన్నా కానీ మనకేం ప్రాబ్లం లేదు అని చెప్పేసి నిఖిల్ అండ్ సోనియా అనుకోవడం. అండ్ విష్ణుప్రియ పృథ్వీరాజ్ని గెటప్ రెడీ చేసింది, కంప్లీట్గా మేకప్ వేయడము, డ్రెస్ సెలెక్ట్ చేయడం అవన్నీ చేసేసి మేకప్ చేసి ఎంటర్ చేసింది హాల్లోకి. సో ఎవరికి అక్కడ నచ్చలేదు. అండ్ బేసిక్గా రూమ్లోకి రాగానే రోజు పృథ్వీరాజ్ బాగానే ఉంటారు, కానీ ఇవాళ నువ్వు రెడీ చేసావు అసలు బాగాలేదు అని చెప్పి చెప్పడం. ఆ ట్రాన్స్పరెంట్ టీషర్ట్ తనకన్నా ఇంకా మణికంఠకు బాగుంటుందని యష్మి కామెంట్ చేయడము. గైస్ ఒకటి అబ్జర్వ్ చేస్తారా, పృథ్వీరాజ్ అసలు ఫుల్లీ ప్రొడక్టివ్గా ఉన్నాడు, ఫుల్ సెల్ఫిష్గా ఉన్నాడు. సో ఎప్పుడైతే సోనియా అండ్ యష్మి బిజీగా ఉన్నారో ఆ టైంలో విష్ణుప్రియ అటెన్షన్ ఎంజాయ్ చేస్తున్నాడు. అండ్ సేమ్ టైం స్ట్రాంగ్ టీంలో ఉన్నాడు, సేమ్ టైం ఎక్కడ కూడా రిస్క్ తీసుకోవట్లేదు, సేమ్ టైం ఎక్కడ కూడా తన ఒపీనియన్ కనబడట్లేదు. సో కంప్లీట్గా సేఫ్గా మారుతున్నాడు. బిగ్ బాస్ అనౌన్స్మెంట్, ఆహారం నిల్వ చేసుకునే సమయం ఆసన్నమైనది. సో మీరు ఎంత ఆహారం ఎంజాయ్ చేయాలనుకుంటే దానికి ఒక గేమ్ ఉంది. అండ్ ఆ గేమ్లో విన్ అయిన వాళ్ళకి అధిక ఆహారం సేవ్ చేసుకోవడానికి, అధిక ఆహారం కలెక్ట్ చేసుకోవడానికి సమయం ఎక్స్ట్రా దొరుకుతుందని చెప్పి చెప్పడం. సో ఎల్ఈడి స్క్రీన్లో సౌండ్స్ వినబడతాయి. ఆ సౌండ్స్ ఏ సౌండ్ అని గుర్తుపట్టి మీరు అదే క్రమంలో రాయాలి. అండ్ కరెక్ట్గా రాసిన వాళ్ళకి ఎక్కువ సమయం దొరుకుతుంది ఆహారం కలెక్ట్ చేసుకోవడానికి. అండ్ 5 రౌండ్స్ ఉంటాయి, ఈచ్ టీం నుంచి 5 మెంబర్స్ రావాలి. ఈ గేమ్కి నబిల్ని సంచాలకుగా నియమించారు. అండ్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి ప్రేరణ అండ్ మణికంఠ ఆడారు, ఇద్దరు లూజ్ అయ్యారు. సెకండ్ రౌండ్ నిఖిల్ అండ్ నైనిక ఆడారు, శక్తి టీం గెలిచింది. థర్డ్ రౌండ్ విష్ణు అండ్ సోనియా ఆడారు, ఇద్దరు ఓడిపోయారు. ఫోర్త్ రౌండ్ యష్మి అండ్ కిరాక్ సీత. సో ఫోర్త్ రౌండ్లో ఒక సౌండ్కి ఒకళ్ళు డాంకీ అని రాస్తారు, ఇంకొకరు బర్డ్స్ అని రాశారు. అండ్ నబిల్కి బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు ఎవరి సౌండ్ దగ్గరగా ఉందో వాళ్ళకి ఇవ్వమని చెప్పేసి. సో నబిల్ కిరాక్ సీతకి పాయింట్ ఇవ్వకుండా నబిల్ శక్తి టీంకి పాయింట్ ఇచ్చాడు. అండ్ ఫిఫ్త్ రౌండ్ నిఖిల్ అండ్ ప్రేరణ ఆడారు. సో పాయింట్ మటుకు ప్రేరణకి ఇచ్చారు. కౌ అండ్ బఫెలో సౌండ్కి కౌ కరెక్ట్గా యాజ్ పర్ ఎల్ఈడి స్క్రీన్ కౌ రాశారు కాబట్టి ప్రేరణ వాళ్ళకి ఇచ్చారు. సో బేసిక్గా ఈ గేమ్ శక్తి టీం విన్ అయింది 2-1తో. గైస్ ఈ గేమ్లో శక్తి టీం విన్ అయినందుకు శక్తి టీంకి ఎక్కువ సమయం దొరికింది సూపర్ మార్కెట్లో స్పెండ్ చేయడానికి. సూపర్ మార్కెట్ ఓపెన్ చేశారు. ఫస్ట్ బెల్కి శక్తి టీం నుంచి నిఖిల్ వెళ్ళాడు అండ్ కలెక్ట్ చేసుకున్నాడు ఫుడ్ అంతా, అండ్ చికెన్ అంతా కలెక్ట్ చేసుకున్నాడు. సెకండ్ బెల్కి కిరాక్ సీత వెళ్ళింది, ఫుడ్ కలెక్ట్ చేసుకుంది, బట్ తనకి చికెన్ కొంచెం కూడా దొరకలేదు. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నిఖిల్ ఇంకా కిరాక్ సీతకి హెల్ప్ చేశాడు, అన్నీ తీసుకో అని చెప్పేసి బ్యాగ్ ఎక్కడ ఉంది అవన్నీ చెప్పి కూడా క్లియర్గా చెప్పాడు. కట్ చేసే నబిల్ చాలా ఫీల్ అయ్యాడు, తను పాయింట్ క్లారిటీ ఇవ్వలేదని చెప్పేసి. అండ్ ఒక పాయింట్ ఇవ్వాల్సింది, ఇద్దరు యాక్చువల్గా టై కావాలి, బట్ తను కరెక్ట్ డెసిషన్ తీసుకోలేదని చెప్పేసి ఏడవడం కూడా చేశాడు. అండ్ కిరాక్ సీత అందరు కూడా వాళ్ళ టీం సపోర్ట్ చేసింది. పర్లేదు మనకు ఫుడ్ దొరికింది, అసలు ఫుడ్ దొరకకపోతే బాధపడాలి, కానీ ఫుడ్ దొరికింది కదా, నేను కూడా ఏం అనలేదు కదా, సో అంత టెన్షన్ పడకు అని చెప్పి. బిగ్ బాస్ వన్ మోర్ అనౌన్స్మెంట్, అందరినీ గార్డెన్ ఏరియాకి పిలిచి గార్డెన్ ఏరియాలో ఒక బ్యాండ్ పెట్టాడు. అండ్ ఆ బ్యాండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఈ బ్యాండ్ ఎవరు తీసుకుంటే వాళ్ళ సొంత క్లైన్ నుంచి ఆపోజిట్ క్లైన్కి వెళ్ళొచ్చు అని చెప్పడం. సో టీం అంతా డిస్కస్ చేసుకొని చెప్పండి ఎవరు ఆ బ్యాండ్ తీసుకోవాలనుకుంటున్నారు అని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. బ్యాండ్ ఎవరు తీసుకోవాలన్న కన్వర్జేషన్స్ అండ్ ఎవరు ఏ ప్లాన్కి వెళ్ళాలన్న కన్వర్జేషన్స్ మొదలయ్యాయి. ఈ కన్వర్జేషన్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ కన్వర్జేషన్ నిఖిల్, సోనియా అండ్ మణికంఠ. సో మణికంఠ నేను వెళ్ళాలనుకుంటున్నా, వెళ్తే బాగుంటుందా అని అంటుంటే నిఖిల్ నీకు కావాలంటే వెళ్ళు అని చెప్పి అనడం. సో మణికంఠకి అనిపించింది, ఓకే నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు కదా, వెళ్ళమంటున్నావు, అసలు నీకు ఎలాంటి బాండింగ్ లేదంటున్నావు అని అనడం. దానికి సోనియా నిఖిల్కి సపోర్ట్ చేస్తూ, లేదు ఎమోషనల్ బాండింగ్ ఎప్పుడో ఉంటుంది అని చెప్పి తను చెప్పడం. అండ్ నిఖిల్ కవర్ చేస్తూ, ఎస్ నీకు ఎప్పుడు అవసరం వచ్చినా నేను సపోర్ట్ చేస్తాను, నాకు అవకాశం ఉంటే డెఫినెట్గా నేను సేవ్ చేస్తానని చెప్పడం. విష్ణుప్రియ అండ్ పృథ్వీరాజ్ కన్వర్జేషన్. సో విష్ణుప్రియ పృథ్వీరాజ్ని అనడం,
నువ్వు ఒకటే క్లాన్లో ఉంటున్నావు, స్టార్టింగ్ నుంచి ఓవర్ షాడో అవుతున్నావు, నీ అంటూ డిసిషన్స్ అనేది ఎక్కడ తీసుకునేటట్టు కనబడట్లేదు. సో నువ్వు క్లాన్ చేంజ్ చేస్తే నీకు చాలా బాగుంటుంది కదా, ఆలోచించు అని చెప్పడం. లేదు, నేను క్లాన్ ఇప్పుడే చేంజ్ చేయను, నేను నెక్స్ట్ ఒక టీమ్ డిజాల్వ్ అయినప్పుడు మళ్ళీ చీఫ్ ఛాన్స్ ఉంటుంది కదా, నేను చీఫ్కి ట్రై చేస్తాను అని చెప్పేసి పృథ్వీరాజ్ అన్నాడు. వన్ మోర్ ఇంపార్టెంట్ కన్వర్జేషన్ నిఖిల్ అండ్ యష్మి నిఖిల్తో అంటుంది, నన్ను ఎప్పుడు మీరు సపరేట్ చేసి పెడుతున్నారు, మీరు ముగ్గురు ఒక గ్రూప్, నన్ను సపరేట్ చేస్తున్నారు, ఇంపార్టెంట్ డెసిషన్స్ అన్ని మీరు ముగ్గురు తీసుకొని నేను లేని టైంలో ముగ్గురు తీసుకుంటున్నారు, నేను ఆ క్లాన్కి వెళ్ళాలని ఆలోచిస్తున్నాను అని చెప్పేసి యష్మి అనడం. ఫైనలీ బ్యాండ్ మణికంఠ తీసుకున్నాడు అండ్ బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు, మణికంఠ నువ్వు కాంతారా టీంకి వెళ్తే కాంతారా టీం నుంచి ఆపోజిట్ టీంకి ఇంకొకరిని పంపించాలి, ఎవరిని పంపిస్తావు అని చెప్పేసి మణికంఠకు ఆప్షన్ ఇచ్చాడు. అండ్ మణికంఠ క్లెవర్గా ఆదిత్య పేరు తీసుకున్నాడు. సో ఆదిత్య వీళ్ళందరితో మింగిల్ అయ్యాడు కానీ వీళ్ళతో మింగిల్ కాలేదని చెప్పేసి ఆదిత్యని మార్చాలనుకున్నాడు. బిగ్ బాస్ వన్ మోర్ అనౌన్స్మెంట్, ఒక గేమ్ పెట్టాడు ఎంటర్టైన్ చేయడానికి ఆడియన్స్ని, క్యారెక్టర్స్ చేంజ్ అండ్ దీనికి యాంకర్గా నెబిల్ని నియమించాడు. సో అందరిని ఎంటర్టైన్ చేయమని చెప్పేసి క్యారెక్టర్స్ చేంజ్లో స్టార్ట్ చేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్. నేను మీ చండిక, సైనింగ్ ఆఫ్.